ఆ సీక్వెన్స్ నేను చూసిన తర్వాత అప్పుడు నాకు దాంట్లో ఒక ఫైర్ ఒక అర్థమైంది ఏంటంటే పవన్ సార్ చూసే వీరముల సినిమా వేరే, పవన్ సార్ అనుకున్న సినిమా వేరే. ఆయన ఈ సినిమాని ఎలా అనుకున్నారనే ఒక చిన్న ఒక ఫైర్ నాకు అనిపించింది. ఆ ఫైర్లోనే డిజైన్ చేసింది బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఒక కోడ్తో సినిమా అనుకొని స్టార్ట్ చేశాము. అండ్ ఇది మొఘల్ పీరియడ్ 17th centuryలో స్టార్ట్ అయ్యే సినిమా ఇది, మొఘల్ పీరియడ్. అండ్ ఆ టైంలో ఒక ఔరంగజీబ్ ఒక పెద్ద పవర్ఫుల్ రూలర్ అండ్ మన లాంగెస్ట్ రూలర్ 55 years ఒక ఇండియన్ రూల్ చేసిన రూలర్కి, అంత రూలర్కి ఒక హరిహర వీరములు అనే ఫిక్షనల్ క్యారెక్టర్కి ఒక జరిగే ఒక వార్ లాంటి ఫిలిం ఇది. సో ఈ ఎపిసోడ్లో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన దానికి నాకు వర్కింగ్ ఆపర్చునిటీ దొరికింది. పవన్ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఈ పిక్చర్ నేను టేక్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 1 second కూడా నేను రిలాక్స్ అవ్వలేదు. ప్రతి సెకండ్ ఒక ఇద్దరు పీపుల్ డ్రీమ్. మా నాన్నగారు ఏం రత్నం సార్, ఆయన బాగా కసితో పనిచేశారు. ఆయనకి పర్సనల్గా నీ సర్జరీ ఉండింది, దానికి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు ఎలాగైనా ఈ సినిమా ఫినిష్ చేయాలి అని. సో ఆయన కసి అండ్ పవన్ సార్ కంట్లో కనిపించిన ఫైర్, ఈ రెండు అసలు ఆపలేదు. సో దానివల్ల నేను ఎంత నా మ్యాక్సిమం వాట్ ఎవర్ నేను దీని మీద పెట్టి ఎంత